అనంతపురం జిల్లా గుంతకల్లులో దారుణం చోటు చేసుకుంది. చైతన్య స్కూల్లో సైన్స్ టీచర్ గా పనిచేస్తున్న అరుణపై కత్తితో దాడి చేశాడు ఓ దుండగుడు. స్కూల్లోకి వెళ్తూ ఉండగా ఒక్కసారిగా కత్తితో అటాక్ చేశాడు. అరుణ మెడకు ఇరువైపులా కత్తి గాయాలయ్యాయి. గతంలో వివాదానికి సంబంధించి ఓ వ్యక్తిపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు అరుణ. ఈ పాత వివాదానికి ప్రస్తుత కత్తి దాడికి ఏమైనా సంబంధం ఉందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మా ప్రతినిధి భరత్ భూషణ్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. భరత్ భూషణ్, ప్రస్తుతం ఆ టీచర్ పరిస్థితి ఎలా ఉంది? అలాగే పోలీసులు ఇప్పటివరకు ఈ కేసులు ఏం కనుక్కున్నారు? చికిత్స పొందుతోంది. అయితే ఈ ఘటనకు గతంలో చేసినటువంటి కంప్లైంటే కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. గతంలో శ్రీనివాసులు అనే హోమియోపతి వైద్యుడి దగ్గర ఆమె ట్రీట్మెంట్ తీసుకుంది. ఆ సమయంలో ఆమె వీడియోకి సంబంధించి కొన్ని తీసినట్టు వాటితో ఆమెను బ్లాక్ మెయిల్ చేసినట్టుగా గతంలో కంప్లైంట్ చేశారు. అయితే ఈ కంప్లైంట్ కారణంగానే హోమియోపతి వైద్యుడు శ్రీనివాసులు ఆమె మెడపైన కత్తితో దాడి చేసినట్టుగా తెలుస్తుంది. పోలీసులు ఈ అంశం పైన ప్రాథమికంగా ఒక నిర్ధారణకు వచ్చారు. అయితే ఈ కేసుకు సంబంధించి, దాడికి సంబంధించి ఇంకా ఏమైనా కారణాలు ఉన్నాయనే కోణంలో పోలీసులు ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ.